కేర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు పలువురు కాపు నేతలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుతో పాటు పలువురు నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం చాలా గొప్ప వ్యక్తి అని, ముద్రగడతో తమ పెద్దనాన్నకు విడదీరాని బంధం ఉందని సూర్యనారాయణ రాజు తెలిపారు. పద్మనాభం పట్టుదల ఉన్న వ్యక్తి అని, ముద్రగడతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం కాపు వర్గానికి తీరని లోటని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఎడిటర్ వర్మ అందిస్తారు. థ్యాంక్ యూ. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారి కోసం పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాపు పెద్దగా ఎన్నో దశాబ్దాలుగా కాపులు వ్యక్తి. సో ముద్రగడ గారు మరణం మాత్రం ఒక్క తూర్పుగోదావరి జిల్లా ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన స్మృతులు ఎప్పటికీ కూడా. అలాగే మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు గారు కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సూర్యనారాయణ రాజు గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారితో మీరు ఈ ప్రాంత వాసులే కాబట్టి ఆయనతో చాలా ఎక్కువ అనుబంధం మీకు. సో ఆయన వ్యవహార వైఖరి ఎలా ఉండేది? ముద్రగడ పద్మనాభం గారి కోసం మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుచేతంటే ఈ కిల్లంపూడికి దగ్గరగానే ధర్మవరం గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మా పెదనాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ ముద్రగడతో చాలా ఎక్కువ ఆప్యాయతతో ఉండేవారు. ఆయన ఇచ్చినటువంటి గౌరవం అంత పెద్ద అయినప్పటికీ కూడా సంఘంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆయనే స్వయంగా టిఫిన్లు ఇవ్వడం కానీ కాఫీ ఇవ్వడం కానీ చేసేటువంటి వ్యక్తిత్వం, ఒక పట్టుదలైనటువంటి మనిషి. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ, ఇతర ప్రదేశం ఉన్నప్పుడు కానీ, తుల్లో చేసినప్పుడు కానీ మాకు చాలా ఎక్కువ సంబంధాలు వారితో ఉన్నాయి. దగ్గర రమారమి ఒక 40 సంవత్సరాలు బట్టి ముద్రగడ పద్మనాభం గారిని చూస్తూ ఉన్నాం. అలాంటి మహా వ్యక్తి ఒక్క కాపుల కోసమే కాదు, సమాజం కోసం, బీసీల కోసం, అందరి కోసం కూడా పాటుపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేసేవారు. అలాగే ఏదైనా మాట తేడా వస్తే ఆయన మంత్రిమండలికి కూడా రాజీనామా చేసి వారు వెంటనే ట్రైన్లో ఇక్కడ రావడం కూడా జరిగింది. అలాంటి మహా వ్యక్తిని మా ప్రదేశం కోల్పోవడం మాకు దురదృష్టకరం. ఈ పత్తిపాడు నియోజకవర్గానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశానికి కూడా ఇది తీరని నష్టమని నేను మనవి చేస్తాను. సో ఆయనతో మీకు ఏమైనా పంచుకున్న అనుభవాలు ఉన్నాయండి? చాలా కీలకమైన అనుభవాలు రాజకీయ పరంగా కానీ. ఆయన ఎప్పుడు ఆలోచన సరళి ఏ రకంగా ఉండేది? ఒకటి, సమాజం బాగుపడాలి, ఈ ప్రాంతం బాగుపడాలి మనం ఒక తలపెట్టే కార్యక్రమాన్ని విజయం సాధించుకోవడానికి ఎంతవరకు అయినా సరే వెళ్ళేటువంటి మనిషి ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తిని నా రాజకీయ జీవితంలో చాలా అరుదుగా చూడడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడో నర్సీపట్నం తంగేళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఈ ధర్మవరం మా స్వగ్రామం అవడం వలన ఈయనతో మాకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండేవి. చాలాసార్లు ఎప్పుడు మా ఊరు వచ్చినా సరే ముద్రగడ దగ్గర రావడం, వారి దగ్గర కూర్చోవడం, వారి సలహాలు సూచనలు తీసుకోవడం మాకు పరిపాటిగా జరిగినటువంటి విషయాలు. సార్ చెప్పండి, ముద్రగడ గారి కోసం మీకున్న అనుభవం. మా అభిమాన నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజానీకం గర్వించదగ్గ మచ్చలేని నీతి నిజాయితీల ముద్దుబిడ్డ. ఆయన మరణం ఆయనతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న మాలాంటి అభిమానులను ఎందరినో తీవ్రంగా కలిచివేసింది. స్వతంత్రానంతరం ఈ దేశ రాజకీయాల్లో అటువంటి విభిన్న వ్యక్తిత్వం, నీతి నిజాయితీలకు కట్టుబడి మాటకు నిలబడి ఏదన్నా ఒక కార్యం తలపెడితే దాన్ని సాధించే వరకు పట్టు వదలకుండా. ఈరోజు ముద్రగడ గారి సంతాప సభకి రావడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఒక కాపు ఉద్యమ నేతగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో రకాలైన ఉద్యమాలు చేసి కాపు జాతిని ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశంలో కూడా కాపు జాతికి ఉన్న పవర్ని, కాపు జాతికి ఉన్న ఒక కమిట్మెంట్ని దేశమంతా తెలియచే విధంగా ఆయన దీక్షలు తీసుకోవడం కానీ, అది సాధించడానికి ఎన్నో రకాలైన కష్టాలు ఆయన అనుభవించడం, ఎన్నో రకాలైన
పార్టీలతో విభేదించి ఆయన కాపు జాతి గురించి నిలబడిన సంఘటన ఈ రాష్ట్ర కాపు జాతికి అందరికీ తెలుసు. ఎందుకంటే మేము ఈరోజు జనసేన పార్టీలో ఉన్నప్పటికీ మా రాష్ట్ర నాయకుడు, మా జనసేన పార్టీ అధినేతకి ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటిగా ఉండాలని చెప్పి వ్యవహరించే మా నాయకుడు. థ్యాంక్ యూ స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారు